ఓం శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటుంటాను. ఈరోజు మనము ఈ వీడియోలో జాతకం ద్వారా వివాహములో ఉన్నటువంటి ప్రతిబంధకాలు, అంటే వివాహం జరిగేటప్పుడు వివాహం ఆలస్యం కావడం అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే, ఆ వివాహం నిలవకపోవడము, పునర్వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి రావడం కూడా ఇప్పుడు సర్వసాధారణమైపోయింది మన హైందవ సమాజంలో. కాబట్టి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, మొదటి వివాహం ఏదైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా, రెండవ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ జాతకం ద్వారా ఏమైనా ఉన్నాయా అనేటువంటివి తెలిపే ప్రయత్నం చేస్తాను. అయితే ముందుగా మనము వివాహం అన్నప్పుడు, ఈ పెళ్ళి అన్నప్పుడు దాని గురించి ముందుగా మనం తెలుసుకోవాలి. ఈ జాతకంలో పెళ్ళి అనేటువంటిది, వివాహం అనేటువంటిది ఎక్కడ చూడాలి, ఏం పరిశీలించాలి, ఏం పరిశీలిస్తే మనకు ఈ అసలు వివాహం అనేది ఉందా, ఉంటే మొదటి వివాహం ఏమవుతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి వివాహ ప్రతిబంధకాల్లో ఈ ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఈ జాతకం ద్వారా ఏదైనా ఉందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివాహము అన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ప్రస్తుత సమాజంలో వచ్చినటువంటి మార్పుల వల్ల 25 నుంచి 28 ఏళ్ల వయసు లోపల వివాహం జరిగితే త్వరగా జరిగినట్టే భావించుకోవచ్చు. ఎందుకంటే 33, 35, 38 వాళ్ళ జాతకాలు కూడా వస్తున్నాయి మనకి మధ్యకాలంలో. 28 దాటితే కాస్త వివాహం ఆలస్యమైందని అనుకోవచ్చు. కాబట్టి 25 నుంచి 28 ఏళ్ల వయసు లోపల వివాహ ప్రయత్నం చేస్తే తప్పక బాగుంటుంది. రెండో విషయం, మనము జాతకంలో ఏ గ్రహాలను పరిశీలించాలి. ముఖ్యంగా శుక్రుడు, గురువు, కుజుడు, ఈ ముగ్గురిని కూడా మనము పరిశీలించుకోవాలి. గురు బలం బాగా ఉంటేనే వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అది గోచార రీత్యా కావచ్చు, లేదా జాతక రీత్యా కావచ్చు. అలాగే శుక్రుడి యొక్క పరిస్థితి, అలాగే కుజగ్రహం యొక్క పరిస్థితి కూడా తెలుసుకోవాలి. తర్వాత ఈ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలు ఏంటి, ఈ గ్రహాలను ఎవరు చూస్తున్నారు, లేదా వివాహ స్థానాన్ని ఎవరు చూస్తున్నారు. శుభగ్రహాలు చూస్తే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. శుభగ్రహాలు అన్నప్పుడు చంద్రుడు, అలాగే బుధుడు పరిస్థితిని బట్టి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడనే దాన్ని బట్టి బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలు మనం శుభగ్రహాలుగా చెప్పుకుంటున్నాం. అలాగే చంద్రుడు కూడా మనకు పౌర్ణమి చంద్రుడు, తర్వాత అష్టమి తర్వాత చంద్రుడు, ఇలా దీని ఆధారంగా మనము శుభగ్రహం, అశుభగ్రహం అనేది కూడా నిర్ణయించుకోవాలి. కాబట్టి చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు అనేటువంటి ఈ గ్రహాల యొక్క పరిస్థితి కూడా మనకు చాలా ముఖ్యమవుతుంది జాతకంలో. అలాగే రాశులు కూడా మనం తెలుసుకోవాలి. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం. వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీనం, ఈ రాశులు శుభరాశులు. ఈ రాశుల్లో ఉన్నప్పుడు, గ్రహాలు బాగా ఉన్నప్పుడు, గ్రహాల యొక్క దృష్టి బాగా ఉన్నప్పుడు మనకు వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ద్విస్వభావ రాశులు అంటాము, అంటే మిథునము, కన్య, ధనుస్సు, మీనము. ఈ 4 రాశుల్లో కనుక గ్రహాలు ఉండి, గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి, లేదా సంపూర్ణమైనటువంటి బలముతో ఉన్న గ్రహాలు అక్కడ ఉన్నట్టయితే కనుక అప్పుడు ఇది ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ద్విస్వభావ రాశులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి అనేటువంటిది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లగ్నం యొక్క పరిస్థితి ఏమిటి, లగ్నంలో ఏ గ్రహాలు ఉన్నాయి, లేదా లగ్నాన్ని ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత సప్తమ స్థానము, నవమ స్థానము, అలాగే ద్వితీయము, కుటుంబ స్థానం కూడా. ఈ 4 స్థానాలను, అంటే లగ్నము మొదటిది, రెండవది, అలాగే సప్తమ స్థానము, నవమ స్థానం, ఈ 4ంటిని కూడా మనం తప్పకుండా పరిశీలించాలి. గ్రహం యొక్క ఉచ్చ నీచ స్థితులు ఏమిటో తెలుసుకోవాలి, గ్రహం యొక్క దృష్టిలు తెలుసుకోవాలి, గ్రహాల యొక్క శత్రు మిత్రత్వాలు కూడా తెలుసుకోవాలి. అంటే ఒక జాతకాన్ని మనం సమగ్రంగా పరిశీలించి ఈ జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఈ జాతకంలో ఈ వివాహం, ఈ స్త్రీకి లేదా ఈ పురుషుడికి వివాహం జరిగితే ఇది మొదటి వివాహము, ఈ వివాహంలో ఏమైనా ప్రతిబంధకాలు ఏర్పడి, ప్రతిబంధకాలు అంటే ఎలాగా, వివాహము విడిపోవడం కావచ్చు, అంటే ఈ భార్యాభర్తల మనస్పర్ధల వల్ల వాళ్ళు విడిపోవడం కావచ్చు, లేదా అకాల మృత్యు వల్ల భర్తనో లేదా భార్యనో దుర్మరణం పాలవటము, ఇలా అనేక విధాలుగా మొదటి వివాహం చెడిపోయి అది రెండో వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా తెలుసుకోవాలంటే మనము గ్రహాలు, రాశులు,
తర్వాత భావాలు, ఉచ్చ నీచ స్థితులు, గ్రహ దృష్టులు, గ్రహం యొక్క శత్రుత్వ మిత్రత్వాలు, ఇలా అనేక విషయాల్లో మనము ఒకసారిగా సమగ్రంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. మీకు ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. గ్రహ దృష్టి అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతి గ్రహం కూడా తను ఉన్న ఇంటి నుంచి 7వ ఇంటిని చూస్తుంది. రాహుకేతువులు మినహాయించి మిగిలిన గ్రహాలన్నీ కూడా చూస్తాయి. శని తను ఉండే రాశి నుంచి అదనంగా 7వ ఇంటిని మాత్రమే కాకుండా 3వ ఇంటిని అలాగే 10వ ఇంటిని కూడా చూస్తాడు. ఇక్కడ శని మనకు పాపగ్రహము. తర్వాత ఈ గ్రహం యొక్క దృష్టి 3వ ఇంటి మీద 10వ ఇంటి మీద కూడా ఉంటుంది. అలాగే కుజుడు తను ఉండే రాశితో పాటు 7వ రాశిని కాకుండా 4, 8 స్థానాలను కూడా చూస్తాడు. తరువాత గురువు తను ఉండే రాశి నుంచి 7వ రాశి స్థానాన్ని కాకుండా అదనంగా 5, 9 స్థానాలను కూడా చూస్తాడు. అంటే శని కుజ గురువులకు 7వ స్థానం కాకుండా అదనంగా మరి 2 స్థానాలను కూడా వాళ్ళు చూసే అవకాశం ఉంది. ఈ గ్రహ దృష్టి మనము శని పాపగ్రహం అలాగే కుజుడు పాపగ్రహం, ఈ శని కుజుల దృష్టి కనుక ఉన్నట్టయితే అప్పుడు ఆ వివాహం ఏమవుతుందని కూడా మనము తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. అంటే గ్రహ స్థితిని బట్టి, అంటే గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ స్థానాల్లో ఉన్నాయి, 7వ స్థానంలో ఉందా, 8వ స్థానంలో ఉందా, 9వ స్థానంలో ఉందా, ద్వితీయ స్థానంలో ఉందా, అలాగా ఉచ్చ స్థితిలో ఉందా, నీచ స్థితిలో ఉందా, అలాగే కేంద్రము కోణం ఇవి కూడా మనకు ముఖ్యమవుతాయి. కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలు కేంద్రం అంటారు. అలాగే 5, 9 స్థానాలను కూడా కోణ స్థానాలు అంటారు. ఈ విధంగా కేంద్రములో ఉన్నాయా గ్రహాలు, కోణంలో ఉన్నాయా, పాపగ్రహం కేంద్రంలో ఉందా లేదా కోణంలో ఉందా, శుభగ్రహం కేంద్రంలో ఉందా కోణంలో ఉందా, ఏ గ్రహాలు వాటి దృష్టి కలిగి ఉన్నాయి అనేటువంటిది మనము కొంత పరిశీలించినట్టయితే మొదటి వివాహంలో ఏదైనా ఆటంకాలు ఏర్పడే పరిస్థితి ఉందా, తర్వాత 2వ వివాహానికి వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటి, 2వ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటిది మనము సమగ్రంగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ద్వితీయ వివాహం జరిగేటువంటి కొన్ని సందర్భాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సంపూర్ణంగా జాతక భాగం అంతా ఈ వీడియోలో వివరించడం సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏదైనా జాతకం వచ్చినప్పుడు తగినటువంటి జ్యోతిష పండితులకు చూపించి, మీకు జ్యోతిష్యం మీద విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసంతో తగిన జ్యోతిష పండితుడికి చూపించి మీరు తగిన నిర్ణయం తీసుకోవాలి. నేను కొన్ని విషయాలు ఇక్కడ సమగ్రంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. స్త్రీ లేదా పురుష జాతకంలో ఈ ద్వితీయ వివాహం ఉందా అనేటువంటిది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ముఖ్యంగా మాంగళ్య దోషము అనేటువంటిది ఎక్కువగా ప్రచారంలో ఉన్నటువంటిది కాబట్టి అదొకటి. తర్వాత ఆయుర్భావం ఎలా ఉంది, 8వ స్థానం ఎలా ఉంది అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జన్మ కుండలిలో అన్యోన్య స్థితి అంటే గ్రహమైత్రి అని చూస్తాం మనం. అంటే ఇప్పుడు రవికి ఏ గ్రహాలు మిత్రత్వాలు, ఏ గ్రహాలతో శత్రుత్వం ఉంది, చంద్రుడికి ఏ గ్రహాలు శత్రుత్వం ఉంది, ఇలా ప్రతి గ్రహానికి కూడా శత్రు మిత్ర గ్రహాలు ఉంటాయి. వాటిని ఆధారం చేసుకొని గ్రహ మైత్రి ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవడం కూడా ఒక ముఖ్యమైనటువంటి అవసరం. ఆ గ్రహ మైత్రి సక్రమంగా లేకపోతే ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ మనస్పర్ధలు ఎంత తీవ్రమైనటువంటి రూపం తాలుస్తాయి, ఏమి దాని ఫలితం అనేటువంటి చూడాలంటే జాతకాన్ని మళ్ళా సంపూర్ణంగా పరిశీలించాలి. అదేవిధంగా ఈ అమ్మాయి జాతకంలో 7వ స్థానము 8వ స్థానంలో ఏముందనేటువంటిది చూడాలి. వరుడి జాతకంలో అయితే 7వ, 5వ, 8వ స్థానం కూడా పరిశీలించాలి. ఇప్పుడు మనము కొన్ని పరిస్థితులు మనం చూసుకున్నాం. ఇప్పుడు 7వ భావము, ద్వితీయ భావము, ద్వాదశ భావము, ఈ భావాల్లో ద్వాదశ గ్రహాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాం. కళత్ర భావం అంటే 7వ స్థానం మీద చెడు గ్రహ దృష్టి ఉందా అనేటువంటిది చూడాలి. అలాగే నవాంశ చక్రాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. నవాంశ చక్రంలో ముఖ్యంగా చంద్రుడు, గురుడు, శుక్రుడు యొక్క స్థితి ఏమిటి, ఎలా ఉన్నారు, ఈ 7వ నవాంశలో ఎలా ఉన్నారు అనేటువంటిది చూసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనము ద్వితీయ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఏంటనేది కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. ఇప్పుడు 7వ భావము 7వ భావ అధిపతి, 7వ భావము 7వ భావ అధిపతి, వీళ్ళిద్దరూ వివాహము, భర్త భార్య గురించి తెలియజేస్తాయి. అలాగే 9వ భావము 9వ భావాధిపతి, ఈ రెండు కూడా ద్వితీయ వివాహ సందర్భాన్ని తెలుపుతాయి. ఏకాదశ భావం అంటే 11వ స్థానం లాభస్థానము, ఈ అనుకున్న కోరికల గురించి ఇలాంటి వాటిని తెలిపే ప్రయత్నం చేస్తాయి. గురువు స్త్రీ జన్మ కుండలిలో భర్త యొక్క పరిస్థితిని గురించి, అలాగే శుక్రుడు పురుషుడి జన్మ కుండలిలో భార్య గురించి తెలుపుతాయి.
జన్మకుండలిలో సప్తమ భావము, సప్తమ భావాధిపతి, ఈ రెండు సప్తమ భావము ద్విస్వభావ రాశి అయ్యి, అలాగే సప్తమ భావ అధిపతి కూడా ద్విస్వభావ రాశిలోనే ఉంటే, అంటే ద్విస్వభావ రాశులు అంటే ఇంతకుముందే చెప్పాను నేను, కన్యా రాశి, మిథున రాశి, ధనుస్సు, మీన రాశి, వీటిని ద్విస్వభావ రాశులు అంటారు. సప్తమ భావము, సప్తమ భావ అధిపతి, ఈ రెండు కూడా ద్విస్వభావం అయితే, అంటే సప్తమ భావం ద్విస్వభావ రాశి అయి సప్తమ భావ అధిపతి అంటే 7వ స్థానం యొక్క అధిపతి. ఉదాహరణకు సప్తమ భావము సింహం అనుకుంటాం, సింహానికి అధిపతి ఈ రవి, సింహము ఈ చరరాశి, అది ద్విస్వభావ రాశి కాదు, ఇబ్బంది లేదు. అలా కాకుండా వృషభం స్థిర రాశి, మిథునం ద్విస్వభావ రాశి, మిథునంలో బుధుడు ఉన్నటువంటి ఆ మిథున రాశిలో ఆ బుధుడు మరేదైనా ద్విస్వభావ రాశిలో ఉన్నట్టయితే అప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనము ఈ విధంగా సప్తమ భావము ద్విస్వభావంగా ఉందా, సప్తమ భావ అధిపతి ద్విస్వభావంలో ఉన్నాడా అనేటువంటివి చూసినట్టయితే మనకు ఈ జాతకంలో ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలుసుకోవాలి. అలాగే సప్తమ భావాధిపతి, అలాగే లగ్నాధిపతి నవాంశ చక్రంలో మరియు భావచక్రంలో ఇద్దరు ద్విస్వభావంలో, ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, జన్మకుండలలో సప్తమ భావము, సప్తమ భావ అధిపతి ఇద్దరు ద్విస్వభావ రాశిలో ఉంటే ద్వితీయ వివాహానికి అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, సప్తమ భావ అధిపతి మరియు లగ్నాధిపతి, లగ్నాధిపతి వేరు, సప్తమ భావాధిపతి వేరు, ఈ ఇద్దరు కూడా నవాంశ చక్రములో మరియు భావచక్రంలో ఇద్దరు ద్విస్వభావ రాశులలో ఉంటే సప్తమ భావాధిపతి లగ్నాధిపతి, ఇంతకుముందు సప్తమ భావము సప్తమ భావాధిపతి, ఇప్పుడు సప్తమ భావము అధిపతి లగ్నాధిపతి, వీళ్ళిద్దరు కూడా ద్విస్వభావ రాశుల్లో కనుక ఉన్నట్టయితే వీళ్లకు ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వివాహ స్థానము సప్తమ స్థానము, దాని మీద లేదా సప్తమ స్థాన అధిపతి మీద 2 లేక 3 పాపగ్రహాల యొక్క దృష్టి ఉన్నట్టయితే ద్వితీయ వివాహం జరిగే అవకాశం ఉంది. శని, రాహువు, కేతువు, కుజుడు ఇవి పాపగ్రహాలు. ఇలా ఈ గ్రహాల దృష్టి కనుక సప్తమ స్థానం మీద కానీ లేదా సప్తమ స్థాన అధిపతి మీద కానీ ఈ దృష్టి కనుక ఉన్నట్టయితే ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ భావాధిపతి మరియు లగ్నాధిపతి వీళ్ళిద్దరూ కలిసి 11వ భావంలో ఉండే, ఆ 11వ భావము ద్విస్వభావ రాశి అయితే ఇక్కడ మరలా ఈ ద్వితీయ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే సప్తమములో లేదా ద్వితీయములో 2 కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రునితో కలిసి ఉంటే మరియు ఆ సప్తమ భావం మీద పాపగ్రహాల దృష్టి ఉంటే ద్వితీయ వివాహానికి వెళ్ళే అవకాశం. అలాగే అష్టమాధిపతి లగ్నంలో కానీ లేదా సప్తమ భావంలో కానీ ఉండి, అష్టమాధిపతి లగ్నంలో కానీ లేదా సప్తమంలో కానీ ఉండి మరి సప్తమాధిపతి ద్విస్వభావ రాశిలో కానీ లేదా శని, కుజ, రాహు, కేతు గ్రహముల యొక్క దృష్టి కానీ కలిగి ఉంటే రెండవ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము కొన్ని సంఘటనలు చెప్పుకున్నాం. అలాగే శుక్రుడు నీచ రాశిలో ఉంటే, నీచ స్థితిలో ఉంటే, శుక్రుడికి కన్య నీచ స్థానము, ఆ కన్యలో ఉంటే కనుక ఆ శుక్రుడికి ఎటువంటి దృష్టి ఉందన్నటువంటిది చూసినప్పుడు, శుక్రుడి మీద ఏ గ్రహాల యొక్క దృష్టి ఉందన్నప్పుడు పరిశీలించి కూడా మనము కొంత ఈ ద్వితీయ వివాహం యొక్క కారణాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే శత్రుస్థానంలో ఈ శుక్రుడు కనుక ఉంటే, అంటే కర్కాటకంలో కానీ సింహంలో ఇలా ఉంటే కనుక ఈ జాతకుడికి మరలా ద్వితీయ వివాహం జరిగాయి. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. కేవలం ఒక్క సంఘటన చూసి కేవలం గ్రహం ఇక్కడ ఉంది కాబట్టి ద్వితీయ వివాహం జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అనేక కాంబినేషన్స్ను మనం పరిశీలించాలి. అయితే ఈ కాంబినేషన్స్ను మనం పరిశీలించినప్పుడు ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈ శుక్రుడు, గురువు వీళ్ళిద్దరు, అలాగే సప్తమ స్థాన అధిపతి, ఈ సప్తమ స్థానము, ఇలా ఈ అంశాలను ఎక్కువగా మనం ఫోకస్డ్గా చూసుకోవాలి. ఈ విధంగా మనము పరిశీలించి ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ ద్వితీయ వివాహం జరిగే పరిస్థితి ఏమైనా ఉందా అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. సరే, తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చినటువంటి జాతకం మొదటి వివాహం గురించి.
ఇప్పుడు మనం జాతకం పరిశీలిస్తే దీంట్లో ద్వితీయ వివాహం జరిగేటువంటి అవకాశం జాతకం ద్వారా మనకు కనపడుతుంది. మనకు ఈ సబ్జెక్ట్ మీద మనకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది కాబట్టి దాన్ని నమ్మి ముందుకు వెళ్ళాలనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు నమ్మాము, ఈ జాతక భాగాన్ని నమ్మాము. ఈ జాతక భాగాన్ని నమ్మిన తర్వాత మనకు ఆ జాతకాన్ని పరిశీలించినప్పుడు ద్వితీయ వివాహానికి అవకాశం ఉంది అని తెలిసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మొదటి వివాహం చేయడమే మానేయాలా అంటే అలా కాదండి. ప్రతి దానికి కూడా మనకు మన సాంప్రదాయము, మన శాస్త్రము అనేకమైనటువంటి పరిష్కారాలను తెలియజేసింది. ఉదాహరణకు కుంభ వివాహము అనేటువంటిది ఒకటి, అలాగే అర్క వివాహం, కదలి వివాహం మనం ఎన్నోసార్లు విన్నాం. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలా మొదట వాళ్ళ జాతకాల్లో ఏవో ప్రతిబంధకాలు ఉంటే ఆ ప్రతిబంధకాలను తొలగించుకోవడానికి ముందుగా ఒక పెట్టుడు వివాహం అంటే కడవతో కానీ లేదా జిల్లేడు చెట్టుతో కానీ లేదా అరటి చెట్టుతో కానీ ఇలా వివాహాలు చేసి ఆ దోషాన్ని తొలగించుకొని వివాహాలు చేసుకున్న సందర్భాలు ఎన్నో మనం ఈవెన్ సెలబ్రిటీస్ విషయంలో కూడా వింటుంటాం. అలాగే సాధారణమైన వ్యక్తులు కూడా చేసుకోవచ్చు. ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది ఏం కాదు. దీన్ని తగినటువంటి జ్యోతిష్కుని లేదా తగినటువంటి ఒక పంతులను, పౌరోహితుడిని సంప్రదించి ఈ పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే శివార్చన చేయడం కూడా కొంతవరకు పరిష్కారాన్ని ఇస్తుంది. కొన్నిసార్లు దోషాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏవైనా హోమాలు, జపాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జాతకంలో ద్వితీయ వివాహం యొక్క సందర్భం కనపడుతోంది కాబట్టి భయపడి ఆ వివాహాన్ని లేదా ఆ జాతకాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని అవసరం లేదు. దాంట్లో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, మనకు సాంప్రదాయము, మన శాస్త్రము ఏమి చెబుతోంది, దీని పరిష్కారాలు మనం చేసుకోవడం వల్ల ఆ ఆపదను తొలగించుకొని మొదటి వివాహాన్నే మనము బలపరుచుకొని సక్రమంగా ఆ వివాహాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని కుండలు తీసుకొని మీకు అంటే మేషరాశి వాళ్లకు గ్రహస్థితి ఎలా ఉంటే మొదటి వివాహం దెబ్బతినే అవకాశం ఉంది, రెండవ వివాహానికి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి విషయం, అలాగే వృషభ రాశికి, మిథున రాశికి, ఈ విధంగా ఒక్కొక్క రాశికి నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనము ఒక మోడల్ హోరోస్కోప్, మిథున లగ్న జాతకుల యొక్క హోరోస్కోప్ తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం తీసుకున్నటువంటి జాతకము మిథున లగ్న జాతకం. మీరు ఒక పెన్ను, పేపర్ తీసుకొని కాస్త గ్రహస్థితిని రాసుకునే ప్రయత్నం చేయండి. లగ్నము మిథున లగ్నం, లగ్నంలో ఇంకా ఎలాంటి గ్రహాలు కూడా లేవు. కర్కాటకంలో కుజ శుక్రుడు ఉన్నారు, కర్కాటకంలో కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా ఉన్నారు. సింహంలో రవి చంద్రుడు ఉన్నారు, రవి స్వక్షేత్రంలో ఉన్నారు, అక్కడ చంద్రుడు కూడా ఉన్నాడు. అలాగే కన్యలో రాహువు బుధుడు ఇద్దరు ఉన్నారు, కన్యలో రాహువు బుధుడు. ధనుస్సులో గురువు స్వక్షేత్రంలో గురువు ఉన్నాడు. మీనంలో శని కేతువు ఉన్నారు. మనం తీసుకున్నటువంటి మోడల్ హోరోస్కోప్లో మరి ఒక్కసారి గ్రహస్థితి చెప్తాను, రాసుకోండి. లగ్నం మిథున లగ్నము, లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు. కర్కాటకంలో కుజుడు శుక్రుడు 2 గ్రహాలు ఉన్నాయి. సింహంలో రవి చంద్రుడు ఉన్నారు, రవికి స్వక్షేత్రము. కన్యలో రాహువు బుధుడు ఇద్దరు ఉన్నారు. కన్యా రాశి మరలా బుధుడికి స్వక్షేత్రం అంటే రవి స్వక్షేత్రంలో ఉన్నాడు, అలాగే బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు. ధనుస్సు గురువు అక్కడ ఉన్నాడు, ధనుస్సులో స్వక్షేత్రంలో ఉన్నాడు. అంటే 3 గ్రహాలు రవి బుధ గురువులు స్వక్షేత్రంలో ఉన్నారు. అలాగే మీనంలో శని కేతువులు ఉన్నారు. ఇది గ్రహస్థితి. ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడికి లేదా ఈ జాతకురాలికి ఎలాంటి పరిస్థితి అంటే మొదటి వివాహంలో ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా, ఉంటే అది పునర్వివాహానికి దారితీసేంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా లగ్నంలో ఎటువంటి గ్రహాలు లేవు, అంతవరకు బాగానే ఉంది. లగ్న అధిపతి అయినటువంటి బుధుడు 4వ ఇంట కన్యలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు. కానీ పాపగ్రహమైనటువంటి రాహువుతో కలుసుకొని ఉన్నాడు. స్వక్షేత్రము ఉచ్చ కన్యలో ఉన్నాడు, బాగుంది. అంటే తప్పకుండా లగ్నాధిపతి బాగా ఉన్నట్టే. పాపగ్రహంతో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త బుధుడి యొక్క సహజ ధర్మం ఏమంటే ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ లక్షణాన్ని పొందుతాడు. అయినప్పటికీ ఇది స్వక్షేత్రం ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి కాస్త రాహుగ్రహం యొక్క ప్రభావం అంత ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు.
తర్వాత సప్తమం నుంచి ధనుస్సు నుంచి గురువు స్వక్షేత్రం నుంచి లగ్నాన్ని చూస్తున్నాడు. కాబట్టి లగ్నం తప్పకుండా బలంగా ఉంది అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఇక లగ్నం తర్వాత ముఖ్యమైనటువంటిది మనం పరిశీలించేటువంటి స్థానము సప్తమం. ఈ సప్తమము ఇక్కడ ఈ మిథున లగ్న జాతకానికి ధనుస్సు. ధనుస్సులో గురువు స్వక్షేత్రంలో ఉన్నాడు. గురువు అక్కడ బలవంతుడిగా ఉన్నాడు. కాబట్టి తప్పకుండా మనకు సప్తమ స్థానము, సప్తమ స్థాన అధిపతి ఇద్దరు కూడా బలంగానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. రెండవది శుక్రుడు. శుక్రుడు ఇక్కడ పంచమ స్థానాధిపతి, అలాగే వ్యయస్థానాధిపతి కూడా. ఈ పంచమ వ్యయస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అంటే లగ్నానికి 2వ ఇంట ఉన్నాడు, కర్కాటకంలో ఉన్నాడు, శత్రుక్షేత్రం. తర్వాత పాపగ్రహమైనటువంటి కుజుడితో కలుసుకొని ఉన్నాడు. అంటే శుక్రుడు ఈయన సప్తమ స్థానాధిపతి అంటే కాదు, కానీ వివాహ అనంతరము ఆ దాంపత్యము కలిసి ఉండడానికి అవసరమైనటువంటి శక్తినిచ్చేటువంటి గ్రహం. ఈ శుక్రుడు పాపగ్రహమైనటువంటి తీవ్ర గ్రహమైనటువంటి కుజుడితో కలుసుకొని 2వ ఇంట లగ్నానికి 2వ ఇలైనటువంటి కుటుంబ స్థానంలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అంటే ఈ మొత్తం మనం జాతకాన్ని మనం పరిశీలించినట్టయితే మనకు ఉన్నటువంటి వ్యతిరేక అంశాలు ఏమున్నాయంటే కేవలం ఇది ఒకటే కనపడుతోంది. లగ్నాధిపతి బాగున్నాడు, లగ్న సప్తమాధిపతి బాగున్నాడు. సప్తమాధిపతి వలన కూడా ఏమి ఇబ్బంది లేదు. లగ్నం బాగుంది, సప్తమ స్థానము బాగుంది. మనకు వ్యతిరేకత ఉన్నదల్లా వివాహ అనంతరము ఏదైతే గ్రహం మనకు సహకరించి ఈ వివాహ దాంపత్యాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఆ శుక్రగ్రహం ఉందో, ఆ శుక్రగ్రహము కుటుంబ స్థానంలో ఉండడము 2వ ఇంట, ఆ కుటుంబ స్థానంలోనే పాపగ్రహమైనటువంటి కుజుడు ఉండడము, అది కర్కాటకము, అక్కడ శుక్రుడు శత్రుక్షేత్రము. కాబట్టి ఇది ఒక్కటి మాత్రమే మనకు ఈ జాతకంలో మనం పరిశీలించినప్పుడు కాస్త ఇబ్బంది కనపడుతోంది. అంటే అంత తీవ్రంగా ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడు లేదా జాతకురాలు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. వివాహం జరుగుతుంది, ఎందుకంటే సప్తమ స్థానం బాగా ఉంది, గురువు ఉన్నాడు సప్తమ స్థానంలో. ఉన్న సమస్య వివాహం తర్వాత శుక్రుడి వల్ల వస్తుంది. కాబట్టి ఆ శుక్రుడికి కుజుడికి వీళ్ళిద్దరికీ తగిన పరిష్కారాలు కనుక చేసుకోగలిగితే, అంటే శుక్రగ్రహ జపం చేసుకోవటము, లేక శుక్ర స్తోత్రాన్ని పారాయణ చేసుకోవటము, అలాగే కుజ స్తోత్రం చేయటము, కుజుడికి పారాయణం చేసుకోవడము, కుజుడి మూలమంత్రాన్ని జపం చేసుకోవటము, ఈ విధంగా మనము చేసినట్టయితే కనుక తప్పకుండా ఈ వివాహం, మొదటి వివాహం నిలబడుతుంది. ఇది ద్వితీయ వివాహానికి వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి జాతకులు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. ఓం శ్రీమాత్రే నమః.